దీపం పథకం 2ను రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. బుధవారం జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో మహారాష్ట్రలో రామ్ నాయక్ అనే కేంద్ర మంత్రిని ప్రధాని వాజ్పేయిని మెప్పించి ఆ రోజుల్లోనే దీపం పథకం ఇంటింటికి అమలు చేసిన పార్టీ తెలుగుదేశం అన్నారు. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని ఎన్నికల్లో చెప్పాం. ఆ దిశగానే ముందుకు వెళుతున్నామన్నారు. కొందరు తెలియని వాళ్ళు గ్యాస్ ఎక్కడొచ్చినారని మాట్లాడుతున్నారని, ఇది క్యాష్ కాదు చేతికి ఇవ్వడానికి గ్యాస్ అని చెలోక్తి విసిరారు. కేవలం రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధారంగానే గ్యాస్ బుకింగ్ చేసుకునే వారందరికీ ఉచితంగానే ఇస్తున్నామన్నారు. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకుని విమర్శలు మానుకోవాలన్నారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్ళీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.